హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు నా స్టైల్లో మసాలా చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసారా ఎలా ఉందో? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అంతకన్నా ముందు మన హెయిర్ ఆయిల్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోనండి. వాట్సాప్ నెంబర్. ముందుగా కేజీన్నర చేప ముక్కలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి రూప్చంద్ అంటారు ఈ చేపల్ని. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నూనె వేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. మొత్తం ముక్కలు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. సరే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందామండి. 2 స్పూన్లు ధనియాలు, స్పూను కొబ్బరి పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ ఉందండి, కానీ ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, ఒక యాలక్కాయ అండి. సరే దీన్ని మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుందామండి. చూసారా, కొద్దిగా గసగసాలు కూడా వేసానండి నేను. టేస్ట్ గ్రేవీగా కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి. దాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి పేస్ట్గా. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగిన దాకా వేయించుకోవాలండి. చూసారా, ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్, అది వేసేసుకోవాలండి. అది కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. బాగా దాంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిందాకా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేయించుకుంటూనే ఉండాలండి అడుగంటకుండా. నేను దీంట్లోనే మళ్ళీ 2 టమాటాలు కూడా తీసుకున్నానండి. అది కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేశానండి. పేస్ట్ కూడా కొంచెం ఎర్రగా అయిందాక వేయించుకోవాలండి. మొత్తం మసాలా కలిసిపోయింది కదండి. ఈ మసాలానే మంచి టేస్టీగా కూడా ఉంటుందండి చేపల కర్రీ. మంచి గ్రేవీ రావడానికి మసాలా పేస్ట్ బాగుంటుందండి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూసారా, కొంచెం ఆయిల్ పైకి తేలిందండి. మళ్ళీ ఒకసారి తిప్పుకొని దీంట్లోనే మనము టమాటా పేస్ట్ వేసుకుందామండి. నేనైతే 2 టమాటాలు బాగా పండినవి తీసుకున్నానండి. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ఉప్పు ఎక్కువైనా కారము, పసుపు, గరం మసాలా ఇవి వేస్తానండి. ఆల్రెడీ నేను దాంట్లో ముక్కల్లో ఉప్పు, కారం వేసాను కదా. అయినా సరే ఫిష్ కర్రీకి ఎక్కువగానే పడుతుందండి ఉప్పు, కారం కూడా. ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉప్పు ఎక్కువ పడుతుందండి. 1 స్పూన్ కారము, ధనియాల పౌడరు, గరం మసాలా వేస్తున్నానండి. ఇవి మొత్తం కలుపుకొని బాగా మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసేలాగా 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి ప్లేట్ పెట్టేశానండి. ఇప్పుడు చూడండి, ప్లేట్ తీసేసాను. నూనె పైకి తేలిందండి, బాగా మగ్గిపోయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు వేసేసుకొని గంటితో ఒక్కసారి తిప్పి తర్వాత దీన్ని వేసుకోవాలండి. గంట అస్సలు ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు చిదరైపోతాయి. సరే, మసాలా అంతా ముక్కలు పట్టేలాగా ఎగరేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి నూనెలోనే. మధ్య మధ్యలో ఇలా వేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడుతుంది. దీంట్లోనే ఇప్పుడు నేను చింతపండు పులుసు పోసానండి. చింతపండు పులుసు కొంచెం వాటర్ కూడా పోసాను. మీ పులుపుని బట్టి మీరు వేసుకోండి. నేను కొద్దిగా వేసాను, టమాటాలు వేసాను కాబట్టి కొద్దిగా వేసాను చింతపండు రసం. నేను కొంచెం వాటర్ కూడా పోసాను, సరిపోతుంది.
తర్వాత మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. ఇలా కలయి పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూసారా ఉడుకుతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది. దీంట్లోనే నేను 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసానండి. అండ్ కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. గంట అస్సలు పెట్టకూడదు. గంట పెడితే ముక్కలన్నీ చెదరైపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు కారం పట్టిద్దేమో అనిపిస్తుంది. నేనైతే 1 స్పూను కారము కొంచెం ఉప్పు కూడా వేసుకుంటానండి. ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కనిద్దామండి. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.